స్కాలర్షిప్లు నీ అయ్యే దగ్గరికి వెళ్ళిస్తున్నావు, నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు, హక్కు కోసం మేము కొట్లాడతాం బరాబర్. ఖచ్చితంగా నువ్వు రిలీజ్ చేయాలి. ఈ 2 రోజులలో నువ్వు కంప్లీట్ గా పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్లు అనేది నువ్వు రిలీజ్ చేయకపోతే ఖబర్దారు. నువ్వు ఎక్కడుంటే నీ మంత్రులు కూడా రోడ్ల మీద తిరిగారు, నువ్వు క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తాం. నువ్వు ఎక్కడుంటే అక్కడికి నువ్వు అఖిలబాద్ విద్యార్థి పరిషత్ నుంచి ఊకునే లేదు. పోలీసులను పెట్టి జైల్లో పెట్టిస్తా. నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో. అక్రమ కేసులకి అఖిలబాద్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎప్పుడు భయపడరు. కాబట్టి గుర్తుపెట్టుకో. ఎంబడినే వీలైనంత త్వరగా ఎంబడినే రిలీజ్ చేసి ఇంకొకటి ఏంటంటే అఖిలబాద్ విద్యార్థి పరిషత్ నుంచి రానున్న రోజు పెద్ద ఎత్తున ఇప్పుడు వర్షం పడుతుందని ఎండ కొడుతుందని మేము ఆపేది కాదు. మా ఈ ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, ఇప్పటికిప్పటి నిరసనలు ఇప్పుడు ఆగవు. 2 రోజులనే చేస్తాం ఖచ్చితంగా. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఖబర్దార్. అఖిలబాద్ విద్యార్థి పరిషత్ నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. వీలైనంత త్వరగా నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలా. రిలీజ్ చేసి విద్యార్థులను న్యాయం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో చెప్పినావు, ప్రజాపాలన అన్నావు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది, లిక్కర్ల స్కామ్లకు నువ్వు టెండర్లు వేస్తావు, లిక్కర్ల స్కామ్లకు వేస్తావు, నువ్వు బ్రోకరిజం చేస్తావు. మాకు ఎంత నిర్లక్ష్య పడ్డే. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. అంటే నీకు విద్యార్థి శాఖ మంత్రి పెట్టే అవసరం లేదు, ఏది అవసరం లేదా. కొంచెం మమ్మల్ని పట్టించుకో. మాలాంటి పేద విద్యార్థులు ఎంతో మంది సర్టిఫికేట్ తీసుకోలేక కొట్లాడుతున్నారు. కాబట్టి మరి చదువు దూరం ఏది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా గద్ద దిగుతుంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి ఎక్కడ కూడా ఎక్కదు. అఖిలబాద్ విద్యార్థి పరిషత్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే. ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డిజిటల్ శాఖనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీ యుద్ధం మొదలైంది. ఏదైతే 8,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయో బిల్లులు చేయేంత వరకు ఈ యుద్ధం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నారు, హామీలు ఏమిచ్చిండ్రు, విద్యారంగానికి 15% కేటాయిస్తామన్నారు. ఎక్కడ పడింది మీ 15%? ఇప్పుడు అడుగుతా ఉన్నాం మేము. మీకు 8,500 కోట్లు విడుదల చేయడం చేత కానీ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, శాంతి భద్రతలను కాపాడే పోలీసులపై అత్యాచారాలు ఏమో చేస్తారు. ఇంకా వస్తే విద్యా ఉద్యోగం నినాదం అంటారు. ఇక విద్యార్థులను విద్య నుంచి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ లాగా విద్యార్థులు విద్యకు దూరం అవుతుంటే ఎక్కడ మీ ఉద్యోగాలు, ఎక్కడ మీ ఫీజు రీయింబర్స్మెంట్? ఏమైనా అంటే ప్రజాపాలన అంటారు, ఎడవామిగా ప్రజాపాలన అంటారు. పోయి చూడండి, గురుకులాల్లో చూడండి విద్యార్థుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. చాలా మంది ఆ రోజు వరంగల్లో చూసుకుంటే ఒక విద్యార్థిని ఘోరంగా చదువు ఒక టాపర్ అమ్మాయి చదివిపోతే కనీసం అంబులెన్స్ అక్కడ పోయే పరిస్థితి లేదు. ఆ శవాన్ని డాక్టర్లో తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏమైనా అంటే ప్రజాపాలన అంటారు. ఎక్కడ ఉన్నది మీ ప్రజాపాలన? ఎక్కడ మీ విద్యా ఉద్యోగం అనే నినాదం? ఎక్కడ మీ 15% విద్యారంగాన్ని కేటాయిస్తామన్న 15% ఎక్కడ? మీ ప్రభుత్వం ఎక్కడ? బిడ్డ గుర్తుంచుకో, ఇక్కడనే కాదు వేల మంది, లక్షల మంది కాదు, ఏకంగా కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందితో పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నా. అట్లాగే అది ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు అడ్డు వస్తే పాతాళం తొక్కుతామని ఏబీపీ నుంచి హెచ్చరిస్తా ఉన్నా. అందరికీ నమస్తే. నా పేరు మోహన్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిచ్పల్లి శాఖ నుండి కంకణం కట్టుకొని నేను గద్ద ఇంత వరకు ఊరుకోము. మిమ్మల్ని గద్ద ఇచ్చేసారన్న ఏబీపీ అఖిలబాద్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలే. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి మీకు గద్ద ఎక్కించాలి మేమే, దించాలి మేమే. విద్యార్థి పరిషత్ నాయకులు తలుచుకుంటే మీరు తక్షణమే అక్కడి రావాలి. అఖిలబాద్ విద్యార్థి తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు డిచ్పల్లి శాఖలో రోడ్డు మీద కూర్చున్నాం. దీనికి కారణం ఏంటంటే చదువుకునే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. వాళ్ళు చదువుకోవాలన్నా వాళ్ళకు డబ్బులు లేవు. స్కాలర్షిప్లు మాకు భిక్ష కాదు, అది మా హక్కు. మీరు గుర్తుపెట్టుకొని మీరు తల్లిదండ్రులు రక్తాలు అవుతున్నారు. వాళ్ళు నిరుద్యోగులు ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేక రోడ్ల మీద మత్తు పదార్థాలకు అలవాట్లు అయ్యి తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, దీనికి కారణం ఏంటంటే ఇది మీరే ఈ విద్యార్థులను నాశనం చేశారు, మీరే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, సిగ్గుచాటు. ఇకనైనా మారండి. మారకపోతే మీ ప్రభుత్వాన్ని కుప్ప కూర్చేదాకా ఏబీపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని గతించాక ఊరుకోము. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. అదే విధంగా డిచ్పల్లి శాఖ నుండి కంకణం పట్టడం సుమారు 1000 మంది కాదు, 100 మంది కాదు, కోట్ల మంది దాకా మీకు గతించేదాకా ఊరుకోమండి. డిచ్పల్లి శాఖ నుండి హెచ్చరిస్తున్నాము. విద్యార్థి పరిషత్ నిబంధన నిర్వహణతో ప్రభుత్వంలో ఎక్కడికక్కడ విద్యార్థులు కోల్పోతున్నారు. ఎక్కడైతే అక్కడనే ఉంటుంది. అంటే విద్యార్థులు చదువుకునే టైంలో రోడ్డుకెక్కి వాళ్ళ పరిస్థితులు నేర్చుకోలేక చదువుకోలేక రోడ్డుకెక్కి
రోడ్ల మీద ఎక్కి మత్తుపాయలకు వాళ్ళకు ఏదో చస్తూ పరిపాలన అవుతున్నారు. గుర్తుపెట్టుకోరు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే వదురా నాయన కాంగ్రెస్ పాలన వదురా నాయన కాంగ్రెస్ పాలన విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే పెండింగ్లను కట్టుకు వెంటనే విదచాలే